ఈ రోజు మనం చికెన్ పులావ్ వండుకుందామా. దానికోసం క్లీన్ గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లోకి కావాల్సినంత కారం, ధనియాల పౌడర్, కొంచెం పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 2 టేబుల్ స్పూన్లంతా పెరిగేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత ఆయిల్, ఒక నిమ్మకాయ కూడా పిండుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పెద్ద పెద్ద మసాలాలు యాడ్ చేసేది ఏమి ఉండదు, పులావ్ లోకి సింపుల్ ప్రాసెస్ లో అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 5-6 టేబుల్ స్పూన్లంత ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీంట్లోకి మనం మసాలాలు ఏం దంచేయట్లేదు, డైరెక్ట్ అట్లనే వేస్తున్నాము. టేస్ట్ బాగుంటది అట్లా కూడా. ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటాలకు కూడా కొంచెం పసుపు, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పౌడర్, కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి. ఈ గ్రేవీ అంతా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 10-15 నిమిషాలైనా మంచిగా ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత గంట సేపు ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ను కూడా యాడ్ చేసుకోవాలి. కొలతలు కరెక్ట్ గా లేవనుకో పులావ్ షెడ్కే పనికిరాదు. ఇంకా కొలత కరెక్ట్ ఉండాలంటే మీరు ఏ గ్లాస్ తోనైనా గిన్నెతోనైనా బియ్యం తీసుకుంటారో దానికి డబుల్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంతోనే నేను ఈ గ్లాస్ తోని 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నా, అదే గ్లాస్ తోని 5 గ్లాసుల నీళ్లు పోసుకున్నా. ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకబెట్టుకుంటే మన చికెన్ పులావ్ యమ్మీగా రెడీ అయిపోతుంది. బిర్యానీ టేస్ట్ బిర్యానీదే, పులావ్ టేస్ట్ పులావ్దే. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 20 నిమిషాలు అట్లా వదిలేయాలి. కానీ మనకు పానం ఆగదు కదా, ఆతృత ఎట్లుందో ఎప్పుడు నోట్లేద్దామా అని పానం ఉరుకులాడుతుంది. అందుకే వెంటనే పెట్టుకొని టేస్ట్ చేస్తున్నా. ఎంత బాగుందో అసలు, జ్యూసీగా భలే వచ్చిందబ్బా. మీరు కూడా ట్రై చేస్తారా? ఇంకా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే మామూలుగా లేదు, క్వాలిటీ అదిరిపోయింది, ప్లెజెంట్ గా ఉంది. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద ట్యాగ్ చేసా, కమ్యూనిటీలో లింక్ ఇస్తా. సరేనా? బాయ్.